హాయ్, నా పేరు మనోజ్. నేను క్వారంటైన్లో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, జస్ట్ నా పాజిటివ్ థాట్స్ కానీ, నా మోటివేషనల్ థాట్స్ కానీ, నేను తెలుసుకున్నవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఉపయోగపడతాయని. సో క్వారంటైన్లో అందరూ రకరకాలుగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ట్రై చేసి ఉంటారు. లైక్ ఎక్సర్సైజ్ కానీ, లేదా డైట్ కానీ, లేదంటే బుక్ రీడింగ్ కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. సో నేను కూడా అలాగే చేస్తున్నాను. ఎస్పెషల్గా నేను ఈ క్వారంటైన్లో చేసింది ఏంటి అంటే, మెయిన్గా కొన్ని డిఫరెంట్ వెబ్ సిరీస్ కానీ, పిక్చర్స్ కానీ కొద్దిగా మంచివి చూడటం, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్లో కానీ. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చి బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ అంటే ఇది వరకు నేను చాలా తక్కువ చదివాను బుక్స్. మంత్లీ 1 or 2 బుక్స్ చదివాను. ఇప్పుడు మాత్రం వీక్లీ 2-3 బుక్స్ మాత్రం క్వారంటైన్ మొత్తం ఈ 40 days పీరియడ్లో మాత్రం వీక్లీ 3 బుక్స్ చదివాను. చాలా బుక్స్ వరకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి నేను ప్రిఫర్ చేస్తాను. సో ఆ బుక్స్లో నేను రీసెంట్గా చదివిన బుక్ వచ్చి ది ఆల్కెమిస్ట్, పాలో కోల్హో. ఈయన బ్రెజిలియన్ రైటర్. ఆయన ఇంగ్లీష్ అనువాదం అన్నమాట ఈ బుక్. ఆ బుక్ నేను చదవడం జరిగింది. యాక్చువల్గా ఈ బుక్ నేను 2016లో కొనుక్కున్నాను. 2016లో నేను చదివాను, కానీ నాకు అంత డెప్త్ మీనింగ్ అయితే నాకు ఆ టైంకి అర్థం కాలేదు. సో ఆ బుక్ నేను నా షెల్ఫ్లో పక్కన పెట్టాను. మొన్న తీసి అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ చూస్తున్నప్పుడు బుక్ కనిపించింది. సో తీసి నేను చదవటం జరిగింది బుక్ని. మ్యార్వలస్ బుక్. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చదవాల్సిన బుక్. నేనైతే ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. ఈ బుక్ని ఎన్నాళ్ళు నేను ఎందుకు మిస్ అయ్యానో నాకైతే అర్థం కాలేదు. ఈ బుక్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఏం లేదు, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక పర్పస్ మీద పుడతాడు. ప్రతి మనిషి కూడా ఒక పర్పస్ మీద పుడతాడు. ఆ పర్పస్ని మనిషి తెలుసుకోవడమే జీవితం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈవెన్ ఈ బుక్ ఆల్కెమిస్ట్ అనే బుక్లోకి వస్తే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, హీరో మెయిన్ ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్, తను ఒక షెపర్డ్ బాయ్, అంటే గొర్రెలు కాపరి అన్నమాట. ఈవెన్ తనకు కూడా తన లైఫ్లో అచీవ్ చేసిన పెద్ద పర్పస్ ఏమిటి, అది తను ఎలా తెలుసుకున్నాడో, ఎలా చేయగలిగాడు అనేది టోటల్ స్టోరీ. ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా ఆల్రెడీ నాకు తెలిసి చాలామంది చదివే ఉంటారు. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చదవండి. కొద్దిగా అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమైనా మీకు కష్టంగా అనిపించినా డిక్షనరీ, నేను కూడా అలాగే చేశాను, డిక్షనరీ రిఫర్ చేసుకుని చూసుకుని మీనింగ్తో చదివాను. బుక్ మాత్రం చాలా ఇష్టం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ బుక్లో ఒక చిన్న స్మాల్ స్టోరీ ఒకటి ఉంటుంది, పెట్టగల లాంటిది. అది ఏంటంటే, మన మూవీ భాషలో చెప్పుకోవాలంటే, ప్రీ క్లైమాక్స్ సీన్లో మెయిన్ క్యారెక్టర్ మన హీరోకి చెప్పే స్టోరీ అన్నమాట. చాలా బాగుంటుంది స్టోరీ. ఆ స్టోరీలో ఉండే మెయిన్ థింగ్ని మీతో షేర్ చేసుకుందామని చేశాను. ఆ స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా స్టోరీ ఇందులో డిఫరెంట్గా ఉంటుంది. నేను దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి మనకు అర్థమయ్యే రీతిలో ఈజీగా అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మెయిన్ ఆ స్టోరీ ఏంటంటే, ఒక 12 years 13 years బాయ్ ఉంటాడు ఒక ఊర్లో. తనకి చిన్నప్పటి నుంచి కూడా బాగా కోరిక, ఆస్పిరేషన్ ఏంటంటే, వాళ్ళ ఒక కింగ్డమ్ ఉంటుంది కదా, వాళ్ళ రాజు, ఆ రాజ్యం, అందులోని రాజుతో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ రాజు ఉండే నివాసం ఉంటుంది, రాజు నివాసం. అది చాలా బాగుంటుందని తను విన్నాడు. తనకి వెళ్ళి చూడాలి. అందులో రకరకాల పిక్చర్స్ ఉంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి, ఇలాంటి హిస్టారికల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ తను చూడాలి, అనుభూతి చెందాలి, ఎంజాయ్ చేయాలని తనకి చాలా కోరిక అన్నమాట. సో తను దానికోసం చాలా ట్రై చేసేవాడు. అయితే వాళ్ళ ఫాదర్ని వీళ్ళని అడిగి ఎట్టి పరిస్థితుల్లో చూడాలని ఒకసారి వన్ ఫైన్ మూమెంట్ వాళ్ళ రాజు ఒప్పుకున్నాడు. ఈ అబ్బాయికి మొత్తం తన రాజనివాసం మొత్తం చూపించడానికి ఒప్పుకున్నాడు. ఈ అబ్బాయి వన్ ఫైన్ మార్నింగ్ వెళ్ళి రాజుని కలిశాడు. సో రాజు కూడా ఓకే, యాక్సెప్టెడ్ అని చెప్పాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి అంటే, నువ్వు నా రాజ్యం మొత్తం చూడు, 1 hour 2 hours తీసుకో, మొత్తం చూడు, నాకేం ప్రాబ్లం లేదు, నిన్ను ఎవరో డిస్టర్బ్ చేయరు. కానీ ఒక కండిషన్ ఉంది. నువ్వు రాజ్యం చూసే టైం మొత్తంలో కూడా నీకు ఒక కప్ ఇస్తాను. ఆ కప్లో ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని నీ చేతితో పట్టుకుని, ఆ కప్పులో ఉన్న ఆయిల్ నీ చేతిలో పట్టుకుని, ఆ కప్తో సహా నువ్వు మొత్తం చూడాలి. ఆ ఆయిల్లో ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు. బాబు ఓకే సార్, డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ, నేను చూసుకుంటాను. ఎందుకంటే తన రాజ్యం మొత్తం చూడాలి అని చాలా కోరికతో ఉన్నాడు కాబట్టి మొత్తం ఓకే సార్ అని చెప్పాడు. రాజు యాక్సెప్ట్ చేశాడు. రాజు ఒక కప్ ఇచ్చాడు, గోల్డెన్ బౌల్ ఇచ్చాడు, అందులో ఆయిల్ పోసాడు, చేతితో పట్టుకున్నాడు. రాజు సరే, నువ్వు 1 or 2 hours తీసుకో, నేను మళ్ళీ వస్తాను, నువ్వు మొత్తం కంప్లీట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి రా, నేను ఇక్కడికి వస్తానని చెప్పాడు. సో ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు. మామూలుగా మనకు తెలిసిందే కదా, రాజు ఒక మాట చెప్పాడంటే చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇది వరకు
ఇప్పుడంటే డెమోక్రటిక్ కంట్రీ వచ్చింది కాబట్టి. అప్పట్లో మాత్రం రాజు ఒక మాట చెప్పాడు అంటే మాత్రం చాలా జాగ్రత్త పాటిస్తారు. సో ఈ అబ్బాయి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మొత్తం అంతా కూడా ఆ రాజు ఇచ్చిన కప్పు, ఆ కప్పులో ఆయిల్ పడకుండా ఉండో దాని మీదే మొత్తం ధ్యాస ఉందన్నమాట. సో తను స్టార్ట్ చేశాడు, మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసాడు. రాజు కూడా వచ్చాడు, వెరీ గుడ్. ఆయిల్ ఇచ్చాడు, రాజుకి ఆయిల్ ఇచ్చాడు. ఇది కూడా సార్ నేను మొత్తం తిరిగాను, మీరు ఇచ్చిన డబ్బాలో ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ పడలేదు, కావాలని మీరు చెక్ చేయించుకున్నాడు. రాజు పక్కన పెట్టాడు, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి? రాజు మొత్తం నా ప్యాలెస్ మొత్తం చూడడానికి కదా, ఏమేమి చూసావో చెప్పు అన్నాడు. అప్పుడు ఈ అబ్బాయి ఒక్కసారి షాక్ తినాలన్నమాట. అవును, నేను వచ్చిన మెయిన్ పర్పస్ వచ్చి రాజ్యం మొత్తం చూడాలి కదా, నేనేంటి ఈ బాటిల్ ఆయిల్ డ్రాప్ పడకూడదని ఎంతసేపు అలాగ ఇది చూసుకుంటే వెళ్ళాను, కానీ నేను పక్కనున్న చిత్రాలు కానీ, పెయింటింగ్స్ కానీ, స్వాట్స్ కానీ అవి ఏవి చూడలేదు, అయ్యో అనుకున్నాడు. సో రాజు మళ్ళీ చెప్పాడు, సరే ఇప్పుడు నువ్వు వచ్చిన మెయిన్ పర్పస్ అర్థమైంది కదా, సో ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను, అట్లీస్ట్ అది కంప్లీట్ చేసుకున్నామన్నమాట. మళ్ళీ అబ్బాయిలు మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని వస్తాడు, రాజు దగ్గరికి వస్తాడు చాలా హ్యాపీగా, చాలా అసలు ఉల్లాసంగా. థ్యాంక్ యూ సార్, మీరు రాజ్యం ఎంత బాగుంది సార్, అసలు నిజంగా ఎన్ని అసలు పెయింటింగ్స్ ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి, రకరకాల గుర్రాలు ఉన్నాయి, చాలా హైలైట్స్ సార్, నిజంగా చాలా బాగుంది సార్ అన్నాడు. అదంతా ఓకే, నేను అసలు ఫస్ట్ నీకు చెప్పాను, ఒక కండిషన్ చెప్పాను కదా, ఆ ఆయిల్ డబ్బా పట్టుకుని అందులో డ్రాప్ పడకుండా చూడాలని, మరి అదేం చేసి ఉన్నాడు. మళ్ళీ వెంటనే తిను తెల్లమొహం వేసాడు అనమాట రాజు తీరా. సో అది స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నేను ఈ స్టోరీ నుంచి నేర్చుకున్న మోరల్ మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క బీయింగ్, హ్యూమన్ బీయింగ్ ఎవరైనా సరే ఈ ఎర్త్లో దేవుడి ద్వారా ప్రవేశపెడుతుంది దేనికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడం. కాకపోతే దేవుడు మనకి ఇచ్చే కండిషన్ ఏంటంటే, మన సోల్ని ఒక హ్యూమన్ బాడీలో ప్రవేశపెట్టేటప్పుడు మనకి ఇచ్చే కండిషన్ ఏంటంటే, అట్ ద సేమ్ టైం మనం దాని రెస్పాన్సిబిలిటీని కూడా చూసుకోవాలి అని. చాలామంది ఓన్లీ అయితే పూర్తిగా అటు చూస్తారు, అంటే పూర్తిగా ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళిపోతారు, లేదు అంటే పూర్తిగా రెస్పాన్సిబిలిటీస్ అయిపోతారు. దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చూస్తేనే అది కంప్లీట్ లైఫ్ అని మీనింగ్ అన్నమాట. చాలామంది ఏం చేస్తాం, రాగానే ఎంజాయ్మెంట్ అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీస్ వదిలేస్తాం. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, మనం మినిమం ఎడ్యుకేషన్ చేసుకోవడం, ఓకే, మంచి జాబ్ అయినా, మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది, లేదా ఎంటర్ప్రీనర్షిప్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా, ఏదైతే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూసుకోవడం. ఒకవేళ మనం మ్యారేజ్ అయితే మన పేరెంట్స్ని చూసుకోవడం, వైఫ్ని చూసుకోవడం, చిల్డ్రన్ చూసుకోవడం, లేదు మ్యారేజ్ అవ్వలేదు అంటే పేరెంట్స్ని చూసుకోవడం, లేదా ఫ్రెండ్స్ని, లేదా మనం సోషల్ సర్వీస్ చేయడం, ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. ఇవి మర్చిపోయి ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చెప్పి, లేదా నేను న్యాచురల్ లవర్ని అని చెప్పి, అదని కాదు, అలా అని చెప్పి ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడం కాదు. సో రెండు సైమల్టేనియస్గా చేయాలన్నమాట. సైమల్టేనియస్గా చేసుకుని కంప్లీట్ చేసుకోవడమే జీవితం అనేది. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, నేను ఈ వీడియో కంప్లీట్ చేసే ముందు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఏంటి అంటే, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి, అందరూ కూడా ఈ భూమి మీద ఉన్నది ఒక రెస్పాన్సిబిలిటీతో, ఏదో ఒకటి చేయడానికి. అదైతే కంప్లీట్ షూర్. అది మీరు ఏం చేయాలి అనేది మీకు తెలియాలంటే మాత్రం దానికి ఆన్సర్ మీరే చెప్తారు. మీరు అంటే మీ కాన్షియన్స్ మాట ఎలా వినాలి అంటే మాత్రం అది మీలోనే ఉంటుంది. జ్ఞానం చేసినా, ఏం చేసినా, ప్రశాంతంగా ఉన్నా, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి లేదా హిల్ స్టేషన్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఏమీ ఆలోచించకుండా ఉంటే ఆటోమేటిక్గా మీ హార్ట్ మీతో మాట్లాడుతుంది. డెఫినెట్గా నేను ఇది నమ్ముతున్నాను, నేను కూడా తెలుసుకుంటాను. ఇదే మీతో తెలియజేసుకోవాలి. ఇంకేమైనా మంచి మోటివేషనల్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.